ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం ఆముదాలదిన్న గ్రామానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి విచ్చేస్తున్నట్లు కావలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొదలకూరి కళ్యాణ్ తెలిపారు. స్థానిక ఎస్ఆర్ పార్క్ హోటల్ నందు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు ఆముదాలదిన్న గ్రామానికి వస్తున్నారని తెలిపారు. బీజేపీ కూటమి పార్టీలపై ఆయన మండిపడ్డారు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టి ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలమ్మ గారు ఈ ఉపాధి హామీ పరిరక్షణ కోసమై, పేదల పక్షాల కోసమై, రైతు కార్మికుల కోసమై, ఉపాధి కార్మికుల కోసమై నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం ఆముదాలదిన్న గ్రామానికి విచ్చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఉపాధి హామీ పరిరక్షణ యాత్రను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అధికారం లేక ఇప్పటికి 15 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ. లాస్ట్ టైం అధికారంలో ఉండి అధికారాన్ని అనుభవించిపోయిన వైసీపీ పార్టీ కూడా ఏం చేయలే. మీరు అడిగిన క్వశ్చన్ కూడా రాంగ్. అది అధికారం ఇస్తే పార్టీ కష్టపడుతుంది. నేను అనిల్ కుమార్ రెడ్డి, నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్గా చేస్తాను. మా మిత్రుడు కళ్యాణ్ ఆహ్వానం మేరకి ఈరోజు ఇక్కడి దాకా రావడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవాళ భారతదేశంలో జరుగుతున్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి దారుణాల్లో ఇంకొక దారుణం జరగబోతుందని కాంగ్రెస్ పార్టీ ముందుగా గుర్తించి, మా యొక్క నాయకురాలు, మా యొక్క ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ అయినటువంటి షర్మిలారెడ్డి గారు ఈ యొక్క గ్రామీణ పథకం ఏదైతే ఉందో, ఈ మహాత్మా గాంధీ ఈ గ్రామీణ పథకం మనకి జనరల్గా చాలా అద్భుతంగా ఉన్నటువంటి పథకం. దీన్ని నిర్వీర్యం చేయాలని బీజేపీ పార్టీ తలంచింది. అందులో భాగంగా మా నాయకురాలు ప్రతి ఒక్క జిల్లాకు కూడా రావడం జరుగుతుంది. అందులో భాగంగా రేపటి రోజున 12వ తేదీ కావలి పట్టణానికి రాబోతుంది. కాబట్టి ఈ పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి ఉదయగిరి నియోజకవర్గం అది కాబట్టి మేమందరం కూడా కలిసి మేడం యొక్క ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఈ కావలి పట్టణానికి ప్రతి ఒక్క కార్మికుడిని, రైతు కార్మికుడిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఎందుకు అంటే జనరల్గా దీని గురించి రైతు కార్మికులకు అవగాహన ఉండకపోవచ్చు, కానీ ఒక నష్టం జరిగేటప్పుడు తెలియదు, కానీ అది జరిగిపోయిన తర్వాత ఇలా అయిపోయింది అలా అయిపోయింది అనుకోవడం సహజం మన అందరం కూడా. సో అలాంటి దారుణాలు జరగకుండా రైతు కార్మికులకి మ్యాక్సిమం కూడా మీరందరూ వస్తే మీకు జరుగుతున్న నష్టం ఏంటని తెలియజేయడమే మా పార్టీ, మా నాయకుల యొక్క ఉద్దేశం. ఇందులో భాగంగానే మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో చూసినట్లయితే అందరం కూడా మోడీ గారి ప్రభుత్వం గురించి చాలా గొప్పగా చెప్పుకోవచ్చు, ఏమని చేసుకోవచ్చు. కానీ లోపల జరుగుతున్నటువంటి దారుణాలు అనేవి కొన్ని చాలా డెప్త్కి వెళ్ళినప్పుడు మాత్రం మనకు అర్థమయ్యే అంశాలు ఇందులో చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ఒక అంశం కాదు, చాలా అంశాలు ఉన్నాయి. ఆ అంశాలు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మనకు అందరికీ తెలిసినట్టు ఒక చిన్న విషయం. ఇవాళ మనం బ్యాంకుల్లో మనకి మినిమం బ్యాలెన్స్ లేకపోతే 10 రూపాయలు 5 రూపాయలు కట్ అయిపోతుంది. అందరూ దీన్ని గమనిస్తాం కదా. కానీ మీకు తెలుసా, లాస్ట్ 5 yearsలో మీ దగ్గర కట్ అయిన 10 రూపాయలు 5 రూపాయలు వర్త్ అని తెలుసా? 8,500 కోట్ల రూపాయలు. మనం పట్టించుకోం. ఎందుకు? 5 రూపాయలు 10 రూపాయలు పెద్ద మ్యాటర్ కదా, మనం పట్టించుకోం. సో ఇలా చిన్న చిన్న ఒక 140-150 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో ఇలా 1 రూపాయి కూడా 150 కోట్ల రూపాయలతో సమానం. ఈ యొక్క లాజిక్ని గుర్తించి వీళ్ళు సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని, లేదంటే కొన్ని కార్యక్రమాలను అడ్డం పెట్టుకొని వాళ్ళు మిగతా వాళ్ళతోటి మళ్ళీ శత్రువులుగా మార్చి ఎందుకంటున్నారంటే, చిన్న ఉదాహరణ మీకు, ఎలక్షన్ వస్తుందంటే కాశ్మీర్లో బాంబు పేలింది, ఢిల్లీలో బాంబు పేలింది, మోడీ గారు టెంపుల్కి వెళ్ళిపోతారు. అంటే ఇవన్నీ ఎలక్షన్, ఆ పర్టికులర్ స్టేట్ ఎలక్షన్లో ఉన్నప్పుడు మాత్రం జరిగేటువంటి అంశాలు ఇవన్నీ కూడా. దీన్ని చాలా కూలంకుషంగా, చాలా డెప్త్గా ప్రతి పౌరుడు కానీ గమనించినట్లయితే ఇంకొక విషయం కూడా, 15 సంవత్సరాలు ఒక వ్యక్తి ప్రైమ్ మినిస్టర్గా ఉండడం హైలీ ఇంపాసిబుల్. పబ్లిక్ కూడా తెలిసింది. ఓట్లు దొంగతనం అనేది పక్కా జరుగుతుంది, దీంట్లో ఏం డౌట్ లేదు. చిన్న ఉదాహరణ, ఇవాళ 100 ఓట్లు ఈ బూత్లో వచ్చాయి, ఈయనకి 50 వచ్చాయి, ఆయనకి 50 వచ్చాయి, మిగిలిన వాళ్ళకి కలిపి ఇంకో 30 వస్తాయి. పోలైంది 100, రిజల్ట్ ఏంటండి 130. మరి ఇలాంటి ఓటు చోరీ కార్యక్రమాలు ఇలా చాలా చెప్పుకుంటూ పోతే చాలా దారుణాలు ఉన్నాయి. ఏదేమైనా సామాన్యుడికి, పౌరుడికి మరలా మనకి పాత రోజులు, సామాన్యుడు కూడా చాలా హ్యాపీగా జీవించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే న్యాయం జరుగుతుంది సామాన్యుడికి. ఎందుకంటే మనం చాలా గతంలో చెప్పుకున్నాం, ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ ఇళ్ళు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాకుండా
ఉన్న 15 సంవత్సరాల్లో ఒక కొత్త పెద్ద ఇంప్లిమెంటేషన్ ఏదన్నా భారతదేశంలో జరిగిందంటే ఏం లేదు. అలాంటి సామాన్యుడికి కూడా న్యాయం జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. సో తప్పకుండా 2029లో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వబోతున్నారు. అలాగే పిసిసి అధ్యక్షురాలు మా నాయకురాలు షర్మిలారెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవడం ఎంతైనా మా అందరి మీద బాధ్యత ఉంది. ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందులో భాగంగా ఈ రోజు ఈ యొక్క మహాత్మా గాంధీ ఈ గ్రామీణ పథకం గురించి, జరుగుతున్నటువంటి నష్టం గురించి రేపు మా నాయకురాలు వచ్చి మనందరి రైతులతో, కార్మికులతోటి మమేకమై ఇది యొక్క గొప్పతనాన్ని, జరుగుతున్న నష్టాన్ని తెలియజేస్తారు. కాబట్టి మీరందరూ పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.